విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడుతోంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత, మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ధి, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్య దేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మోరోజోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయ్ జియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడీ వార్డోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19, 20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్ధిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మై భారత్ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ని సైతం మనం కలిసి నిర్మిద్దామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధారామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా రెండో ఏడాది విశాఖ దేశంలోనే నెంబర్ 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మ్యారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్నాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్య దేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ధి ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ, ఆవిష్కరణలు, సామాజిక, సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ధి, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం, కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి.
ఇక గాలా డిన్నర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్, మెనీ ఫెయిత్స్, వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్లో సభ్య దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామం అని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారం అని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. Occasion of BRICS Summit, BRICS Friendship Cycling is organized. Every BRICS delegates participated. Cycling is one part of Fit India movement. Honorable Prime Minister initiated Sunday on Cycle. Now 1,800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health. అనంతరం బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి విజన్ ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకోసిస్టమ్ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారా స్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకొని పోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యత కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే దీని మొదటి ఎడిషన్కు రాజస్థాన్లోని ఉదయ్పూర్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12, 13 తేదీలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికను అందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ధి, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి,
అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం రుషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.